భవిష్యత్తు వీళ్ళు మంచిగా ఉండాలి, రేపు మా లెక్క వీళ్ళు కావద్దని చెప్పి మమ్మల్ని పల్లెలో ఇచ్చిపెట్టి ఎక్కడో పట్టణానికి పంపించి ఇంత కష్టపడి చదివిపిస్తుంటే లాస్ట్ కి వచ్చేసరికి నోటిఫికేషన్ లేవు, ఏమి లేవు, రోడ్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికాణం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము ఇప్పుడు అహర్నిశలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేరు. కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాలి. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదంటున్నారు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకోమంటారు. ఇప్పుడు ఉన్న ఖాళీలు ఉన్నా కానీ అసలుకి ఖాళీలు చూపెడతలేరు కదా. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లనే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయాలి. మీరు మంచి మిత్రులు, కాకపోతే మొన్న ఏసీపీ మాట్లాడినటువంటి మాటలే మాకు బాధాకరం. వీళ్ళందరికీ కూడా మేము ఒకటే ఇట్లా మాట్లాడేటోళ్ళు ఏంటంటే వాళ్ళకు పదవులు ఇస్తారనుకుంటున్నారేమో. అలాంటి వాళ్ళు లోపకారి ఒప్పందం. రేవంత్ రెడ్డి సినిమా మాల్ ఓపెన్ చేయించడానికి వాళ్ళందరూ కంకణబద్దులు అయి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైనా ఇస్తే వాళ్ళకి ఏదైనా రావచ్చాం, కానీ మాకు నోటిఫికేషన్ కావాలని కోరుకున్నాం. మీ లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టడం లేదు, మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. శ్రీధర్ బాబు, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్నావు, అసెంబ్లీలో నువ్వు మాట్లాడు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏవీ కాలేజీకి వచ్చి మాట్లాడు. ఏవీ కాలేజీకి వచ్చి ఈ 200 విద్యార్థులను ఉద్దేశించి, కోచింగ్ తీసుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని చెప్తున్నాం. ఉట్టిన ఆధారాలు లేకుండా మాట్లాడి దీన్ని డైవర్షన్ చేసేందుకు బీసీ ఉద్యమం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్, దానిని నోటిఫికేషన్ డైవర్ట్ చేసి తెలంగాణను ఆగం చేయాలనుకుంటారు. మాకు చాలా క్లారిటీ ఉంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో వచ్చేటటువంటి శక్తులను అందరినీ కలుపుకొని పోతున్నాం. ఖచ్చితంగా 16వ తారీఖు నుంచి తెలంగాణలో సౌత్ తెలంగాణకు ఒక బస్సు, నార్త్ తెలంగాణకు ఒక బస్సు తీసుకొని 100 మున్సిపాలిటీలలో తిరుగుతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలొచ్చి ఈ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటట్టు మేము చేస్తాం. మేము చెప్పి చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల కబర్దార్ కాసుకోరి మేము ఉండి చూస్తాం. మీరు ఎలక్షన్స్ అయిపోయినాయి, మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలలో మా నోటిఫికేషన్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రెండింటిని మేము తీసుకొని పోతాం. వీడొకటే మేము చెప్తున్నాం, తెలంగాణలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవుతుంది. ఈ రాజ్యాంగంలో ఏమున్నది అంటే ఫస్ట్ నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సెకండ్ క్లాస్ మోసం ఎట్లా చేయాలి పట్టలేదని, 2 ఆడవాళ్లకు 2500 నెలకి ఇస్తాం అనేది అది మోసం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం ఇలా మోసం. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏంది అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం మోసాలతో కూడినటువంటి రాజ్యాంగం. రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు నిన్ను రేవంత్ రెడ్డి అవమానపరిచిండు. నువ్వు వచ్చినటువంటి వేదిక కాడికి రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఎందుకు అష్యూరెన్స్ చేయలేకపోయిండు, ఎందుకు రాలేదంటే రేవంత్ రెడ్డి కాడ ఒకటే ఉన్నది, నీకు నెలకు నేను సంచులు మోస్తున్నా, సంచులు ఇస్తున్నా. నువ్వు అంతా రాహుల్ గాంధీ, నువ్వు కోన్ కిస్కా కానీ నా ఎంటికతో సమానం, నువ్వేమన్నా చేసుకో, నేను సినిమా మాల్ ఓపెన్ చేస్తా, అన్ని ఓపెన్ చేస్తా, పోతామని అంటున్నాడు. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ తెలంగాణలో మోడల్స్ అయితే ఎవరైతే ఉన్నారో, సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, మీ దుకాణాలు బంద్ అయినాయి. జబర్దస్త్ షో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, సినిమా యాక్టర్లు, హీరోయిన్లు, వీళ్ళందరూ సినిమా మాల్ ఓపెన్ చేయకరి రేవంత్ రెడ్డి ఆ పని తీసుకున్నాడు. ఇంకొకటి తెలంగాణలో జరిగిన ఇంకొక పరిణామం ఏంటంటే బూత్ పురాణం పాఠ్య ప్రణాళికలోకి వచ్చింది. అది రేవంత్ రెడ్డి బూత్ పురాణం పాఠ్య ప్రణాళిక అది మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు సెలెక్టివ్గా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతో ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు. దయచేసి దీన్ని అందరు పోలీస్ ఆఫీసర్లు తీసుకోకూడదు. వాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలకి ఇన్ని రోజులు కాపాడుకున్నారు కాబట్టి ఉద్యమం ఉంది. చాలా నిజాయితీ పరులు ఉన్నారు, అట్లే విధంగా చాలా దొంగలు కూడా ఉన్నారు. ఆ దొంగలే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడిరు. వాళ్ళకు కూడా కబర్తా. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వచ్చినాడు? ఏ ప్రతిపక్ష పార్టీ ఉంది? ఎవడున్నాడు ప్రతిపక్ష పార్టీ? ప్రతిపక్ష పార్టీ చిక్కులు వచ్చుంటే ఈ రోజు రావాలి, మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే, మమ్మల్ని కొట్లాడుతుంటే. ఈ రోజు మేము కొట్లాడితే మా కోట్లు వస్తాయా? రేపు వాళ్ళు కదా మున్సిపాలిటీలలో చేసేది. జనార్దన్ పోటీ చేస్తున్నా, కుమార్ చేస్తున్నా, ఇంద్రనాయక్ చేస్తున్నా, ఇంకోళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నా, ఎవరు చేయరు. మీ మీద కూడా లాఠీ చార్జ్ జరిగిందిగా. నిన్న ఆ సన్నీ అన్నాను ఓఆర్టీవీ గొంతు పట్టి పిసికిండు, జరుగుంటే వస్తుండే మేమే పట్టుకొని పోయి నీళ్ళు దాపినాం జర్నలిస్టులను కూడా ఎక్కడ లకారంతో ఏమో అందరినీ. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మాకు కోఆపరేట్ చేసే పోలీసు వాళ్ళకు మేము కృతజ్ఞతలు. మా మీద లకారం తిట్టినటువంటి ఏసీపీని కనుక సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉధృతం అవుతుంది.
త్వరలో శుభవార్త చెప్తామంటున్నారు. త్వరలో లేదు, గిరిలో లేదు. ఈ లోట పీస్ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే అంత లోట పీసు ఏది లేదు. అందుకు బూతులు ఇవాళ ఏమో పోలీసులు నేర్పించింది, రేపు అన్ని గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ అన్ని ఎంప్లాయీలకు ఇలా నేర్పిస్తున్న ఒకే ఒక మాట లగారంతో మాటలు పూతు పురాణాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏమైనా డ్యామ్ కట్టిందా, స్కూల్ కట్టిందా, ఏం చేయరు. త్వరలో 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 అని చెప్పుకుంటూ నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. ఇలా మా వెనకాల బీఆర్ఎస్ ఉందో బీజేపీ ఉంటారు, సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మా వెనకాల అంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే, వీళ్ళందరూ పశ్చాత్తలు చేసిన వ్యక్తులే. ఇలా ఏం కోరుకుంటాం, 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పారు కదా, ఈనాడు సాక్షి అన్ని పేపర్లో కోట్లు కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, మరి ఎక్కడ పోయినాయి అన్ని ఆ మాటలు ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాండర్ అని ఇచ్చేవాడు ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఆలోచిస్తా ఉంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఓ లడ్డు వేలం మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మంత్రులకు ఒకటే మాత్రం తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడితే మీ మంత్రి మండలి గాని మీ ముఖ్యమంత్రి గాని ఉంటాడు. తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం, ఇంకోటి నిరుద్యోగుల నుంచి భారీ ఎదురు దెబ్బ తీసుకోవాల్సింది. మాకు గనక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. తెలంగాణలో ముల్కీ ఉద్యమం 69 ఉద్యమం ఎలా సాగిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అణిచివేసింది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ నిరుద్యోగులు అందరినీ పొట్టబెట్టుకున్న పార్టీ ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. ఇలా 9 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కూడా ఏ మాత్రం సోయలేదు. మరి అన్నం తింటుర్రో గడ్డి తింటుర్రో, మీ పిల్లలకు అట్లా అన్యాయం చేస్తే ఊరుకుంటారా? మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, అన్నీ కావాలి, మాకు మాత్రం నోటిఫికేషన్ వద్దు, పెళ్లిళ్ళు కావద్దు. ఇలా బట్టి విక్రమార్క కూడా పెళ్లి అయిపోయింది, రేవంత్ రెడ్డి వాళ్ళ చెల్లె కూతురు కూడా పెళ్లి అయిపోయింది, అందరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం రాగానే పచ్చగా మంచి పెళ్లి చేసుకుంటారు. మరి నిరుద్యోగులు 30 సంవత్సరాలు వచ్చినాయి, ముదిరిపోయిన బెండలాగా ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు ఏంటి, వాళ్ళ నిరుద్యోగ ఏంటి, ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడలేదు. వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. ఇలా అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ఏ ఒక్క నాయకుడైనా ఆ రోజు ప్రవళిగా చనిపోతే ఈ బల్మూరి వెంకట గారు, కోదండరామ్ గారు, ఆగురి మురళి గారు బెల్లం చుట్టూ ఒకటే వచ్చారు కదా, మరి ఇలా ఎందుకు రావట్లేదు? ఇలా లాఠీ చార్జ్ జరుగుతుంది, నిరుద్యోగం మీద కొట్లాట జరుగుతుంది. ఇలా మొత్తం అశోక్ నగర్ మొత్తం పోలీస్ పారాతో ఇలా మొత్తం వచ్చి కూర్చున్నారా? ఎందుకు వస్తున్నారు? మీరు కనుక ప్రజాపాలనలో 50,000 70,000 80,000 ఇచ్చారు కదా, మరి ఇచ్చారు రండి, మేము సన్మానం చేస్తాం మిమ్మల్ని. మీరు 60,000 70,000 ఇచ్చారు అంటారు కదా, రండి అశోక్ నగర్కి రండి, మాట్లాడుకుందాం, మీకు సన్మానిస్తాం. ఏ ఒక్క మంత్రి కూడా దయచేసి అంటున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు, మీరు అశోక్ నగర్ చుట్టూ దిల్సుఖ్ నగర్ రాకండి. మీరు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వస్తే ఈ దిల్సుఖ్ నగర్ కాకుండా అశోక్ నగర్ కాకుండా వేరే చుట్టుకు వెళ్ళిపోండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. ఇలా నిరుద్యోగి అంటే హాస్పిటల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, ఇలా కాలేజ్కి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. నిరుద్యోగి అని పదవాన్ని కనబడితే చాలు ఇలా రాష్ట్రంలో అరెస్ట్ 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 అరెస్ట్. ఎందుకు చేస్తారు? ఈ నిరుద్యోగులే కదా మీకోసం 33 జిల్లాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. కనీసం వార్డు మెంబర్కి వెళ్ళండి. మీరు ఇలా ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేరు, కనీసం మీ డిపాజిట్లు కూడా రావు. ఈసారి మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం ఏ పని కూడా చేయలేదు ఇప్పుడు దాకా. జాబ్ కార్డు కనుక రీచ్ చేయకపోతే త్వరలో మీరు జాబ్ల కోసం కాదు ఏదో రాజకీయాల కోసం చేస్తున్నారు అంటున్నారు కదా, మంత్రుల గురించే మాట్లాడుతున్నారు మీరు. ముఖ్యమంత్రి అంటున్నాడు వాళ్ళ పై అధికారి, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు కదా, దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిని అశోక్ నగర్ చౌరస్తా రమ్మని చెప్పండి, మేము మా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. అది అది చెప్తున్నా. ఓడియన్ థియేటర్ ఓనర్ మీద ఉన్న ప్రేమ నిరుద్యోగం మీద ఇష్టమంతా కూడా లేదు. మరి అక్కడ నుంచి ఎంత దూరం అండి? చిక్కపల్లి లైబ్రరీ 300 మీటర్ కూడా లేదు అక్కడ నుంచి. మరి రావచ్చు కదా, ఎందుకు రాలేదు? మీరు 60,000 70,000 ఇంకా చెప్పుకుంటారు కదా, అసెంబ్లీలో చెప్పుకున్నారు, నర్సంపేట సభలు చెప్పుకున్నారు, హుజరాబాద్ సభలు చెప్పుకున్నారు, అన్ని సభలు చెప్పుకుంటారు. ఇవాళ పొద్దున కూడా మాట్లాడి శ్రీధర్ బాబు గారు 75,000 అని చెప్పేసి. మరి రండి, మీ మంత్రులందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ కూడా మీరు 2 లక్షల ఉద్యోగాలు అనలేదని అంటున్నారు కదా బలంపూర్ వెంకట్. ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు పేపర్లు ఉన్నాయి, సాక్షి పేపర్ ఉంది, ఈనాడు పేపర్ ఉంది, వాళ్ళ తొత్తుగా అన్ని ఛానల్స్ అన్ని ఉన్నాయి, V6 ఉంది, మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, మేము పట్టుకొని వస్తాం. మరి మీరు వస్తారా? మీరు ఎందుకు రావట్లేరు? ఎందుకు భయపడుతున్నారు? మీరు కనుక సెక్రటరీ నుంచి రావాలంటే మన స్టీల్ బ్రిడ్జ్ పై నుంచి రావాలి. ఎందుకు మీరు నారాయణ కూడా చాలా అవతల నుంచి పోయారు? ఎందుకు భయపడి అవతల నుంచి పోయారు? సెక్రటేరియట్ ఎక్కడ ఉంది, అశోక్ నగర్ ఎక్కడ ఉంది, ఓడియన్ థియేటర్ ఎక్కడ ఉంది? మీరు ఇటు నుంచి స్టీల్ బ్రిడ్జ్ పైన వస్తే అయిపోయేది. కానీ ఇలా భయపడి ఇలా నిరుద్యోగులు భయపడి రూట్ మార్చుకొని అక్కడెక్కడో నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి వచ్చింది. అంటే ఇక్కడ అర్థమవుతుందంటే ఈ పాలనలో నిరుద్యోగులకి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఒకవేళ ఎవరైనా అవాకులు చివాకులు మా మీద పేలిస్తే వాళ్లకు దేహశుద్ధి చేయడానికి కూడా 2 సంవత్సరాలలో ఒరిగింది ఏంటి? ఇప్పటి వరకు మీకు చేసిన ఏమన్నా ఉందా? పనులు ఏమన్నా ఇప్పటి వరకు అంటే ఈ సంత పని అన్న కొంచెం నోటిఫికేషన్ ఎన్ని జాబులు ఇచ్చి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్? వాళ్ళకు నిజంగా సిగ్గు లేదు, శరం లేదు, మాకన్నా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 వచ్చారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, కానీ నిరుద్యోగులు ఇంకా హానెస్ట్ గానే మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు అది పాత అప్లికేషన్ పెట్టుకొని 11,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. ఈ 60,000 70,000 80,000 అన్ని
ఉత్త మాటలు, లొట్టపీస్ మాటలు ఇవన్నీ ఇలా వాళ్ళ పబ్బం గడవడానికి, మున్సిపల్ ఎలక్షన్స్ గెలవడానికి అన్ని మాట్లాడుతున్నారు కానీ మాకైతే నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. గ్లోబల్ సమ్మిట్ లాంటివి పెట్టి మేము లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టిస్తున్నాము, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అని శ్రీధర్ బాబు గారు కావచ్చు వీళ్ళు అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ వల్ల కావచ్చు, మెస్సీ ఇక్కడికి రావడం వల్ల కావచ్చు, మీకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక ఏమన్నా కాంటాక్ట్స్ ఉందా? గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏదేదో సిటీ అంటున్నారు కదా, మరి స్థానికులకు ఎంత పర్సెంట్ ఇస్తారు? 95% ఇస్తారా? రిజర్వేషన్ చేస్తారా మీరు? ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకి ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ గ్లోబల్ సిటీలు, రైజింగ్ తెలంగాణలు, ఫ్యూచర్ సిటీలు. ఈ తెలంగాణ నిరుద్యోగి దాని వల్ల వరికేది ఏం లేదు. ఎందుకంటే ఆంధ్రోళ్ళకే ఆ ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఇలా తహతహలాడుతున్న వ్యక్తి మన సీఎం ముఖ్యమంత్రి. ఇవాళ ఏం చేశారు? మరి 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పింది కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రతి సభలో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఎందుకు మాట్లాడతారు దాని గురించి? ఎందుకు మాట్లాడతలేరు? కనీసం మాట్లాడేది మంత్రులు ఎవరైనా, శ్రీధర్ బాబు అయినా, పొన్నమైనా, ఉత్తమైనా, వీళ్ళ నెక్స్ట్ సారి గెలుస్తారా వీళ్ళు? కనీసం వీళ్ళకి డిపాజిట్లు వస్తాయా? తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో కాంగ్రెస్ పటిష్టంగా ఉంటుందని చెప్తారు. 5 సంవత్సరాలు మేమే ఉంటాం అంటున్నారు ముఖ్యమంత్రి. మరి చెప్పకపోతే ఈ 2 సంవత్సరాలు గడవవు కదా. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకో 5 సంవత్సరాలు అంటే ఈ 2 సంవత్సరాలు గడవాలి కదా. ఉద్యోగులు ఆధారపడదు, త్వరలో వేస్తామని చెప్పేసి కూడా త్వరలో అంటే ఎప్పుడన్నా, త్వరలో ఎప్పుడంటే వీళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒరికింది ఏముందన్న? రైతులు ఎవరైనా వచ్చి నీళ్లు మాకు రావట్లేదు గొడవ చేసి రోడ్డు మీద వచ్చి, ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్ కూడా ఇస్తే మా గురించి ఎందుకు మాట్లాడలేదు? మా గురించి ఎందుకు మాట్లాడు? యూరియా గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ ఎంతసేపు ప్రతిపక్షాలను బ్లేమ్ చేయాలి. వీళ్ళ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నారు. ఏ ప్రతిపక్షాలు మా వెనకాల లేవు. కావాలంటే రాజ్యం మీ చేతిలో ఉంది, అన్ని సర్వేలు చేసుకోండి. వీళ్ళు ఎవరు ఏం చేసిన అన్ని మీకు తెలుసు కాబట్టి అన్ని లొట్టబీసి మాట్లాడకండి. ఏమైనా ఉంటే మా మీద కార్యాచరణ ఉంది. జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని, తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా అయిందో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లి జాబ్ క్యాలెండర్ తో పాటు 2 లక్షల ఉద్యోగాలు, బాకీ పడ్డ 1 లక్ష ఉద్యోగాలు, మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధామ్ ఎట్లా జరిగిందో నిరుద్యోగులు ఈసారి కూడా తెలంగాణ గతంలో ఉన్న మీ వెంట ఉన్న మేధావులు ఇప్పుడు మీ వెంట ఎందుకు లేకుండా? మేధావులు చెప్తున్నా కదా, మేధావులు లేరు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పెదవులు మూసుకుపోయినాయి. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పెదవులు మాట్లాడితే వాళ్ళ పదవులు పోతాయి. ఇవాళ కూడా కొంతమంది పోయి కలిసిరు, అయ్యా మా కార్పొరేషన్ కావాలి, ఇంకేదో కావాలని చెప్పేసి. వాళ్ళు మా పేరు చెప్పుకొని వీళ్ళు సీఎం గారు వస్తే ఎక్కడో మూలలు ఉంటారు, ఎక్కడో మూలన సాధారణ కార్యకర్త కంటే అనుకుంటారు. వీళ్ళు త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా సిద్ధమవుతుంది. ఇక ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఘోరంగా ఓడిపోతాం అని చెప్పేసి అంతో కొంత ముందు పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్.